యేసుక్రీస్తు ప్రభువులో ఏమున్నాయి? ఒక వ్యక్తి తన పాప జీవితాన్ని విడిచి, రోత జీవితాన్ని విడిచి, లోక సంబంధమైన ఆచారాలను విడిచి, పారంపర్యాచారాలను విడిచి, యేసుక్రీస్తు ప్రభువుని తన రక్షకునిగా, దేవునిగా అంగీకరించినప్పుడు ఆ వ్యక్తికి కలిగే ప్రయోజనం ఏంటి? ఈ రోజుల్లో చాలామంది అదే అడుగుతున్నారు కదా, యేసు ప్రభువుని అంగీకరించడం వలన మాకు కలిగే ప్రయోజనం ఏంటండి? ఒకసారి ఒక ఆమె మా తండ్రి గారి దగ్గరికి వచ్చి, అయ్యా నేను యేసు ప్రభువుని అంగీకరిస్తాను, చర్చ్కి వస్తాను, నాకేమన్నా అవసరాలు తీర్చబడతాయా అంటే కందిపప్పు, మినపప్పు, ఆ తర్వాత మంచి నూనె, ఇలాంటివి ఏమన్నా నాకు ఇస్తే యేసు ప్రభువుని అంగీకరించేస్తాను అన్నట్టుగా మాట్లాడడం ప్రారంభించింది. మా తండ్రి గారు ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా అమ్మ? అవి దొరికే స్థలం కాదు ఇది. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి కందిపప్పు కోసం, మినపప్పు కోసం, మంచి నూనె కోసం కాదు వచ్చారు. ఆయనలో ఉన్న శ్రేష్టమైన అనుభవాలు గ్రహించి, ఆయన దేవుడిని గుర్తించి, పాపక్షమాపణ నిమిత్తము, ఆత్మరక్షణ నిమిత్తము, పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడానికి ప్రభు దగ్గరికి మనం రావాలి, కానీ లోక సంబంధమైన విషయాల గురించి కాదు. అంటే దేవుడు మన భౌతిక అవసరాలు తీర్చడం నేను చెప్పట్లేదు, కానీ వాటి కోసమే ప్రభువును వెంబడిస్తే లోకంలో ఉన్న వారందరికన్నా దౌర్భాగ్యులు అని పౌలు మహాశయుడు తన పత్రికలో రాశాడు.